సాయిరెడ్డి గారికి, అంకాపూర్ వాస్తవ్యుడు, దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి అమెరికాలో నివసిస్తున్న లింగగౌడ్ గారికి ఈ మధ్యన ఒక 3-4 నెలల క్రితం పరిచయం లింగగౌడ్ గారు, సంజయ్ గజ్జల నా చిన్ననాటి స్నేహితుడు, తర్వాత చెస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ సంజయ్ గజ్జల, కిరణ్ రెడ్డి అండ్ వాసు గారు చెస్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, నిజామాబాద్కు పర్టికులర్గా దే ఆర్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ నిజామాబాద్, ఆల్సో అస్మా మేడం, సరే మీ పేరు సుజాత గారు. సో చాలామంది వచ్చిన ఐ థింక్ వీళ్ళంతా కూడా హెడ్ మాస్టర్లు కానీ పీఈటీలు అనుకుంటా చాలామందికి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలండి. సో సారీ నేను రావడం కొంచెం వేరే ప్రోగ్రాంలో మేము కొంచెం ఇరుక్కపోయి లేట్ అయింది. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్, సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్. సో అయితే చెస్ నెట్వర్క్ ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి పాప ఇది చదువుతారా? పక్కకి ఏం రాసి ఉన్నది? ఆ చెస్ నెట్వర్క్ సింబల్ ఉంది కదా, దాని కింద ఏం రాసి ఉంది? ఎవరన్నా ఒక్కరు లేచి చదవండి, ఎవరన్నా ఒక్కరు. ఎనీ సింపుల్ వర్డ్స్ అవి విన్నారా? ఎవరైనా చదవచ్చు. ఎవరన్నా ఒక్కరు అక్కడి నుంచి అని చెప్పొచ్చు, ఇక్కడికి వచ్చని చెప్పండి. మరి ఉర్దూలో ఎట్లా చెప్పాలి? ఉన్నారా? ఇప్పుడు అమ్మ అక్కడ ఏం రాసి ఉన్నదో ఫస్ట్ పైన ఏదైనా అది చదివిన తర్వాత ఆ సింబల్ దాని కింద ఏదైతే ఉన్నదో అది ఒక్కసారి చదవ, కొంచెం అటు పోయి కొంచెం గట్టిగా చదువు, కాలు కాలుతాయా? అది ఎండ ఉన్నది. అది మైక్ అక్కడికి మేడం మేడం అటే రమ్మ. Let's spread the joy of chess. So అర్థమైందా? So what are we saying there? లేదా నీకు ఏం దొరుకుతుంది? భయపడవలసిన అవసరం లేదు. అందరం మేమే అది ఆ పదం ఆ వాక్యం యొక్క అర్థం నీకు అర్థమైన విధంగా ఎట్లా అర్థమైతే అట్లా చెప్పు. సో ఇది మీకు పరీక్ష కాదు, రేపు టెస్టులు పెట్టరు, చెస్ ఇచ్చేసి బోర్డులు ఇచ్చి మీరంతా ఆనందంగా ఆడుకోవడానికి, అంతే కదా. మనం ఆ చెస్ని ఎంత జాయ్ఫుల్గా ఆడితే మంచి అర్థమయ్యి నాలెడ్జ్ పెరుగుతుంది, మైండ్ మంచిగా ఉంటుంది. రైట్, పర్ఫెక్ట్. అదే సో ఇప్పుడు మనం ఏ పని చేసినా ఎందుకు బాధపడాలని చేస్తామా, సంతోషంగా ఉండాలని చేస్తామా? సంతోషం ఉండడానికి ఏమేం పనులు చేస్తాం? ఏం ఆటలు ఆడతారు? చెస్ వస్తా మీకు? ఆడతారా? మీరు ఆడేదో చెప్పాలి, తర్వాత మళ్ళీ 6 నెలలకు వచ్చినాక మీరు చెస్ చెప్తే చెప్పండి. కానీ ఇప్పుడు ఏమేమి ఆడతారు? కబడ్డీ, ఖోఖో, ఇంకా పుస్తకాలు చదువుకుంటారా? కథల పుస్తకాలు. ఇంకేం చేస్తారు? సినిమాలు చూస్తారా? చెప్పాలా? మీరు ఇవ్వలేదు, సైడ్ ఏమి వినబడతలేదు. మధ్యాహ్నం లంచ్ చేసిందా లేదా? మరి చేసినట్టు కనిపిస్తలేదు. సో ఏమేం చేస్తారు సంతోషంగా ఉండడానికి? మీరు ఏమేం చేస్తారు? గేమ్స్ ఆడతారు, ఇంకా డాన్స్ చేస్తారు, ఇంకా టీవీలు చూస్తారు, ఇంకా సెల్ ఫోన్లు ఎంతమంది చూస్తారు? ఒకసారి చేతులు లేపండి.
లేదు నవ్వవలసి లేదు, బాధపడవలసిన మేము కూడా చూస్తాం అందరూ లేపటోళ్ళు అందరు విన్నారా? సో సెల్ ఫోన్ కూడా ఆనందానికి కొరకే చూస్తారు కదా, అవునా కదా? కానీ ఆనందం కొరకు చూసి మెల్లగా అది ఒక అడిక్షన్, అంటే అది ఒక రకమైన అది మత్తులాగా తయారైపోయింది ఈ మధ్యన చాలా మంది. మీరు అందరు చేస్తానని అనను, కానీ మేము చూస్తున్న చాలా మంది పిల్లలలో నేను దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో అనుకోకుండా ఇండియాకి రావడం, కోవిడ్ వల్ల నేను బయటికి పోలేకపోవడం, దాదాపు ఒక 6 నెలల సంవత్సరం ఊర్లోనే ఉన్నా కాబట్టి ఊర్లో పిల్లలను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అప్పటికే సెల్ ఫోన్లు పెద్ద ఎత్తున ఊర్లోకి వచ్చినాయి. తర్వాత యూట్యూబ్లో వచ్చే కాంటెంట్, కొద్దిగా తీట వేషాలు వేసేటోళ్ళు, విన్నవా, వెకిలి వేషాలు వేసేటోళ్ళు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎలివేట్ చేసి చూపిస్తున్న క్రమం. ఇవన్నీ చూసి సహజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా పిల్లలు, అవుతారా కారా? అవుతారు కదా. మరి అయినోళ్ళు వాళ్ళందరూ మిగతా దోస్తులు కూడా అట్నే చేసేది ఉంటే ఏం కావాలి రేపు వీళ్ళంతా? విన్నారా? ఏం కావాలి? వేరే వాళ్ళని బనాయించడం, విన్నావా, ఆకతాయి పనులు చేయడం, ఇంకా పోయేది ఉంటే క్రైమ్ కూడా ఎగబడతారు, ఏమైనా చేయవచ్చు. విన్నారా? అంటే వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళకి తెలియకుండానే చాలా చెడు వాటికి అలవాటు. మంచి చాలా ఉన్నాయి చెస్లోను, సెల్ ఫోన్లో అంత చెడు అని నేను అంటలేను. నేను మోతాదుకు మించి మనం అక్కర్రాని కాంటెంట్ చూసినప్పుడు వాళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా ఇదైతే. అయితే మేము అంతకుముందు దాదాపు ఒక 150 గవర్నమెంట్ స్కూల్స్లో లైబ్రరీలు నడిపినాం. పిల్లలలో వాళ్ళ పాఠ్య పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు, వేరే మెటీరియల్ కూడా చదవాలి, లోక జ్ఞానం పెరగాలి, చదువు పట్ల ఒక ఆసక్తి డెవలప్ కావాలి, మైండ్ అనేది విస్తృతం కావాలి, ఆలోచన విధానం విస్తృతం కావాలన్న దాంతో 150కి పైగా గవర్నమెంట్ స్కూల్లో 2000 సంవత్సరం నుంచి కోవిడ్ వచ్చేంత వరకు కూడా మేము లైబ్రరీలు నడిపినాం. సో మేము అనుకున్నది ఏంటంటే దీంట్లో ఒక స్కూల్లో ఒక 200 మంది 300 మంది కనుక ఉంటే 10% పిల్లలు దాన్ని వాడుకున్నా కూడా మా ఖర్చుకు మా ఎఫర్ట్కు తగ్గ ఫలితం ఉన్నట్టే అని అనుకొని మొదలుపెట్టినాం. అంటే 200 మంది పిల్లలంటే చప్పట్లే ఉంటుంది, చాలు ఇప్పటికే 200 మంది పిల్లల్లో 10% అంటే ఎంత? 20 మంది. అంటే ఒక స్కూల్లో 20 మంది వాడుకున్నా కూడా లైబ్రరీ మీద పెట్టే శ్రమ ఖర్చు సమర్థనీయమే అన్న దాంతో ఇది చేసినాం. అక్కడక్కడ టీచరు, హెడ్ మాస్టరు పిల్లలను ప్రోత్సహించడం ఉంటే ఇంకో 5-10% ఎక్కువ వాడుకోవచ్చు. ఎక్కడన్నా మంచి స్కూల్ ఉన్న దగ్గర 50%, 100% కూడా వినియోగించుకునే ఆస్కారం ఉండేది. అయితే మేము చూసింది ఏంటంటే 20 ఏళ్ళ క్రమంలో మేము కోవిడ్ అయిపోయినాక మళ్ళీ తిరిగి లైబ్రరీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మాకు ఎదురైన కొన్ని ఇబ్బందులు ఏంటంటే చాలా స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయింది గవర్నమెంట్ స్కూల్స్లో. కారణాలు ఏమైనా కావచ్చు, చాలా ప్రైవేట్ స్కూల్స్ రావడం కానీ, గవర్నమెంట్ స్కూల్లే రకరకాల స్కూల్స్ రావడం కానీ, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేరు, రకరకాల మైనారిటీ స్కూల్స్ కాబట్టి దాంతో ఒక ఊర్లో 5వ తరగతి పిల్లలు ఒక 50 మంది కనుకుంటే ఆ 50 మంది 10 భిన్నమైన స్కూల్స్ పోతున్నారు. మరి మేము లైబ్రరీ ఒక స్కూల్లో పెడితే ఇంతమంది పిల్లల్ని ఎట్లా చేరాలి? కాబట్టి మేము అనుకున్న లక్ష్యం అనేది మేము చేరలేకపోతున్నాం. రెండోది, సంఖ్య పడిపోవడమే కాకుండా మేము అంటే కొంతమంది మేము టీచర్లలో అందరిని అనం, కానీ ఎంతోమంది అద్భుతమైన టీచర్లు మేము చాలా ఇట్లా కొంతమంది టీచర్లు పట్టించుకోలేదు. వాళ్ళు వేరే పని ఒత్తిడి కావచ్చు, వేరే వల్ల కావచ్చు, లైబ్రరీని పట్టించుకోకపోవడం మూలాన కావచ్చు, తర్వాత స్కూళ్ళలో సంఖ్య పడిపోవడం కావచ్చు. ఇవన్నీ కారణాలు ఏమైనా ఓవరాల్గా ఏంటంటే 20, 30, 50 మంది పిల్లల దగ్గర మనం ఇంత శ్రమ పడి పెడితే దీని యూటిలైజేషన్ ఎంత అనే క్వశ్చన్ మేము కనుక ఇది చేసుకున్నప్పుడు మాకెందుకో ఇది మనం చేసేది కరెక్ట్ కాదు, దిస్ నాట్ ద వే టు గో అనే ఒక కన్క్లూజన్కి వచ్చినాం. రెండోది ఏంటంటే ఒకప్పటికి లేని తేడా ఏంటంటే ఊర్లలో పిల్లలలో మేము ఒకప్పుడు లైబ్రరీ మొదలుపెట్టినప్పటికీ ఈ కోవిడ్ అయిపోయాక మళ్ళీ తిరిగి లైబ్రరీ నడుపుతా ఉన్నప్పుడు ఇంకొక చేంజ్ ఏది వచ్చిందంటే ఊళ్ళల్లో పిల్లల చేతులకు ఇది వచ్చింది, విన్నావా? సో మేము 10%, 15% యూటిలైజేషన్ ఉన్నా సరిపోతుంది అని అనుకున్నది ఎప్పుడు ఈ సెల్ ఫోన్ అనే భూతం లేకముందు, విన్నావా?
సో సెల్ ఫోన్ వచ్చినాక ఇవాళ 10% మీద కూడా భరోసా లేదు. అంటే మా ఊర్లో ఒక 50 మంది పిల్లలు కనుక ఉంటే అసలు మా ఊర్లో ఉన్నది 20 మందే. అంటే మా ఊరు కొద్దిగా ప్రత్యేకంగా వచ్చు కానీ అంత తక్కువ లేకపోవచ్చు కానీ 21 మంది పిల్లలు ప్రస్తుతం 12 మంది టీచర్లు హై స్కూల్లో. అది పరిస్థితి. అంటే మీరు 10% అంటే ఎంత? ఇద్దరిలో ఇద్దరు ఎప్పుడు అనుకున్నాం మేము? సెల్ ఫోన్ రాకముందు 10% అనుకుంటే ఇద్దరు అనుకుంటే సెల్ ఫోన్లు వచ్చినాక ఇవాళ 5% కూడా లైబ్రరీ వాడతారా లేదా అని ఒక భరోసా లేని పరిస్థితి. ఎందుకంటే సెల్ ఫోన్ అంటే ఇప్పుడు ఎందుకు చేస్తాం ఏదైనా కూడా ఆనందం కొరకు ఇంకో అన్నప్పుడు సెల్ ఫోన్ మీ పుస్తకం కంటే ఎక్కువ ఆనందం ఇచ్చినప్పుడు సెల్ ఫోన్ సైడే అట్రాక్ట్ అవుతారు కదా చాలామంది పిల్లలు. సో మరి ఈ సందర్భంలో ఎట్లబ్బా మరి రేపు వీళ్ళంతా ఏం కావాలన్న దాంతో లైబ్రరీలో అయితే మనం అనుకున్న తీరు నడిపే పరిస్థితి లేదు. అట్లని చెప్పి వదిలిపెడదామా అన్నప్పుడు ఈ పిల్లలు పెద్ద ఎత్తున అప్పటికే యూట్యూబ్కు వీటికి అలవాటై వీళ్ళు అందరిట్లో చాలామంది పిల్లలంతా కూడా ఫస్ట్ జనరేషన్. అంటే తల్లిదండ్రులు చదువుకోనున్నోళ్ళు కాదు. ఇప్పుడు టీచర్ల పిల్లలు అనుకుందాం, కనీసం టీచర్లు తల్లిదండ్రులు వాళ్ళు మందలిస్తారు, చెప్తారు, అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్తారు. కానీ చాలామంది ఊర్లలో ఏంటంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, వాళ్ళు పిల్లలు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. సో వాళ్ళు గైడ్ చేసే పరిస్థితి లేదు, టీచర్లు పట్టించుకునే పరిస్థితి లేదు. బయటికి పోతే వాడలలో 16-17 సంవత్సరాల పిల్లలు తాగడం పెద్ద ఎత్తున అలవాటైంది. ఈ వాతావరణం మధ్యన పెరిగే పిల్లలలో దిక్కు సెల్ ఫోన్కి అడిక్షన్, తర్వాత లిక్కరు అంటే తాగుడు, మత్తు పదార్థాలకు బానిస కావడం. రేపు వీళ్ళందరూ ఏం కావాలని అన్న సందర్భంలో మేము 2000 సంవత్సరంలో లైబ్రరీలు మొదలుపెట్టినప్పుడు కొన్ని ఊర్లలో చెస్ బోర్డులు ఇచ్చినాం, పోటీలు పెట్టినాం. తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత చెస్ బోర్డులు బంద్ చేసిన వెనుకకు తిరిగి చూసినప్పుడు దాని ప్రభావం చాలా అద్భుతంగా అనిపించింది. సో మాకు అనిపించింది అరే ఇది ఆట కదా, చదువు అని అంటున్నాం కొద్దిగా వెనక ముందు ఆడతారు కావచ్చు కానీ ఆట అంటే ఎవరికి కానీ ఆసక్తి ఉంటుంది పిల్లలకు. ఆట కాబట్టి మేబీ దిస్ ఈజ్ ద వే టు గో. ఆట అంటే కనీసం వాళ్ళు ఒక దగ్గర కుదురుగా కూర్చుంటారు. విన్నారా? ఉరుక్కుంటా దునుక్కుంటా ఆడే ఆట కాదు. 4-5 నిమిషాలు మందలు ఇచ్చేటట్టు కూడా లేకుండా పిల్లలకు అంత ఓపిక లేకుంటున్నాను. నేను చాలామందితో మాట్లాడి చూసిన. సో ఆట అన్నప్పుడు వాడు ఫస్ట్ అయితే కుదురుగా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆట ఆడుతున్న క్రమంలో మనసు దాని మీద లగ్నం చేయాలి. మనసు ఎటో పెట్టుకుంటే ఆడే ఆట కాదు ఇది. మనసు దాని మీద లగ్నం చేసినాక రెండోది ఏమవుతుంది, మూడోది ఎదుటోళ్ళు కనుక మంచిగా ఆడుతుందనుకో పిల్లలు సహజంగానే ఓడిపోవద్దని ఒక తపన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేస్తారు. ఒకటి కూర్చుంటాడు, మనసు దాని మీద పెడతాడు. ఎదుటి వాళ్ళు కనుక మంచి ఆటగాళ్ళు కనుకుంటే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఇట్లా ఒక ఆటలకు వచ్చిన తర్వాత 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం తర్వాత ఆ పిల్లగాని మీద ఉండే ప్రభావం మీరు ఆలోచించండి. విన్నారా? అంటే నిమ్మలమవుతాడు, ఏకాగ్రత పెరుగుతుంది, ఆలోచించే పద్ధతి మారుతుంది. సో కాబట్టి ఏమనుకున్నాం అంటే మేము ఏ విధంగా అయితే చదవడం, రాయడం ఒక ఫౌండేషనల్ స్కిల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయడం, ఏకాగ్రత డెవలప్ చేయడం, కాగ్నిటివ్ స్కిల్స్ను, ఎబిలిటీస్ని పెంపొందించడం, దీనికి మించిన ఆయుధం లేదు అని ఎప్పుడైతే ఒక కన్క్లూజన్కి వచ్చినామో మా ఊర్లో వినాయక చవితి సందర్భంగా ఒక 17 వినాయక పాండల్స్ దగ్గర చెస్ బోర్డులు పంచడం, దాని తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఊర్లో పోటీలు పెట్టడం. ఆ పోటీలకు విన్నర్స్కు అర్జున్ ఎరిగైసి అనే పేరు ఎంతమంది విన్నర్ చేతులు ఎత్తండి టీచర్లతో సహా. అర్జున్ ఎరిగైసి వరంగల్ వాస్తవ్యుడు. ఒక 1.5 year క్రితం ఆయన ఇండియా నెంబర్ 1, వరల్డ్ నెంబర్ 2 పొజిషన్ ఉండే చెస్లో. మాకు ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ గ్రామం జీలుగులని. జీలుగులలో ఎవరికి తెలియదు, మా గ్రామంలో ఎవరికి తెలియదు, మా మండలంలో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే అర్జున్ స్థాయి చెస్ బోర్డులో ఆ స్థాయికి వచ్చిందని తెలిసిన తర్వాత హనంకొండలో వరంగల్లో ఇంకా 20 మందికి కాల్ చేసి అడిగితే ఒక 2 తప్ప మిగతా 18 మందికి అర్జున్ గురించి తెలియదు. అంటే ప్రపంచవ్యాప్తంగా చెస్ ప్రపంచంలో ఒక దిగ్గజం అంత పేరున్న అర్జున్ గురించి మరి ఇక్కడ వాళ్ళ కన్న ఊర్లో తెలియదు, ఉన్న ఊరు చదువుకున్న ఊర్లో తెలియదు, వేరే ఊళ్ళో తెలియదు. మరి ఊళ్ళో తాగుబోతులు అవుతాను, తిరుగుబోతులు అవుతాను అంటే ఎందుకు గారు? అంటే పాజిటివ్ రోల్ మోడల్స్ మనం ఎక్కడ వాళ్ళని యాంప్లిఫై చేసి చూపిస్తున్నాము. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, చదువు కావచ్చు, ఇంకేదన్నా కూడా కావచ్చు. ఇదన్నీ తెలిసిన తర్వాత అర్జున్ గారి ఎరిగేసికి లాస్ట్ November 30th ఆయనను కొంత ప్రజలలో విజిబిలిటీ పెంచాలన్న దాంతో మేము సివిక్ సెలబ్రేషన్ అని మీరు పేపర్లకు ఫాలో అయ్యేటోళ్ళు చూస్తుంటారు. కాళోజీ కళాక్షేత్రం అని ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో కట్టిన ఆడిటోరియం. అది రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసిపోయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అర్జున్ ఎరిగేసికి సివిక్ సెలబ్రేషన్ ఒకటి November 30th రోజు చేసినాం.
అదంతా కొంత వార్తలలో రావడం, టీవీలో కవర్ కావడం. దాని తర్వాత ఫ్రెండ్స్తోని వీళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో మా ఊరికి మేము చేస్తాం అని ముందట రావడం. మా ఊర్లో టోర్నమెంట్ పెట్టినప్పుడు అర్జున్ వాళ్ళ మదర్ను ఇన్వైట్ చేసి తనను బహుమతి ప్రదానం చేయడం, అట్లా కొంత ఇన్స్పైర్ చేసుకుంటూ ఈ వార్తలు అక్కడిక్కడ షేర్ చేసుకుంటూ వాట్సాప్ ద్వారా ఎప్పుడైతే జనాలు ముందటికి వస్తూ పోయిందో వీళ్ళందరినీ కూడా చెస్ నెట్వర్క్ అనే ఒక గ్రూపులో ఆర్గనైజ్ చేయడం, దాని తర్వాత సంస్థను రిజిస్టర్ చేయడం, దాని తర్వాత ఎవరి ఊరికి వాళ్ళు, ఎవరి మండలానికి వాళ్ళు, మా స్కూళ్ళకి చేస్తా, మా మండలాన్ని చేస్తా, ఇట్లా ముందటికి వచ్చి ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరంన్నరలో ఇప్పటికి ఒక 25,000 చెస్ బోర్డులు ఆల్రెడీ పంచినాము. విన్నదా? మహబూబ్ నగర్ జిల్లాలో ఒక 12,000 చెస్ బోర్డులు, ఇక్కడ ఇప్పుడు కామారెడ్డి, నిజామాబాద్కు 12,000 చెస్ బోర్డులు ఇది పంపకం జరుగుతుంది. వరంగల్ మిగతా జిల్లాలంతా కూడా ఒక 10,000 చెస్ బోర్డులు పంచాం. ఇంకొక దాదాపు 15,000 చెస్ బోర్డులు ఈ మార్చిలోపు దాదాపు 40,000-50,000 చెస్ బోర్డులు. వచ్చే సంవత్సరం అయితే కనీసం ఇంకొక 1,00,000 చెస్ బోర్డులు. ప్రధానంగా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొదలుపెట్టి ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, సోషల్ ఫేర్ స్కూల్ కావచ్చు, అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కవర్ చేస్తున్నాం ఫస్ట్ ఫేజ్లో. విన్నారా? తర్వాత సెకండ్ ఫేజ్లో కొంత చిన్న చప్పట్లు అవుతుంది. సో చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అయినంత మాత్రం అన్నీ రిచ్చుకుంటాయని అనుకునే స్థితి లేదు. సో నెక్స్ట్ ఫేజ్లో కొంచెం చిన్న స్కూల్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాం. కాలేజ్ చెస్ క్లబ్లు కూడా ప్రతి దగ్గర కాలేజ్ చెస్ క్లబ్లను ఇనిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ముందు ఇది విస్తృతం చేయాలంటే వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున కావాల్సి వస్తుంది. కాబట్టి కాలేజీలలో కనుక చెస్ క్లబ్స్ కనుక ఉంటే ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి మాకు డేటాబేస్ బిల్డ్ అవుతుంది, వాళ్ళంతా ఒక సమూహంగా ఏర్పడతారు. కాబట్టి వాళ్ళలో మేము మా రిక్వెస్ట్ను బ్రాడ్కాస్ట్ చేస్తే ముందటికి వచ్చే వాళ్ళు వస్తారు. కాబట్టి మేము IIIT బాసర్లో నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ కాలేజ్ చెస్ క్లబ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ మొన్న బతుకమ్మ సందర్భంగా గర్ల్స్ కూడా పోటీలు పెట్టినాం. మొన్న బతుకమ్మ సందర్భంగా ఒక 5-6 కౌన్సిల్లో చేసినాం, ప్రత్యేకంగా ఉమెన్కు ఉన్న గర్ల్స్ ఇట్లా. అయితే ఏమైతే ఒకటి చెస్ బోర్డులు ఇవ్వడం అనేది ఒక ఫిజికల్ థింగ్, రేపు మీరే కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ వేయవచ్చు. మరి చెస్ బోర్డులు ఇవ్వగానే ఆట దానికదే వస్తుందా? చాలా దిక్కులు. ఇప్పుడు మా ఊరు పరిస్థితికి వస్తే ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఎవ్వలకు రాదు. బోర్డులు ఇచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత కూడా వాడకం కనిపించలేదు. ఏంది అని పోతే మాకే రాస్తారు, మేము ఏం నేర్పాలి. అప్పుడు మేము అనుకున్నాం మనం చెస్ బోర్డులు ఇవ్వడమే కాదు, కనీసం టు స్టార్ట్ విత్ ఏంటంటే టీచర్లను ప్రతి హై స్కూల్ నుండి కనీసం 2, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఒకరు వేరే సబ్జెక్ట్ టీచ్ చేసేటోళ్ళు కొద్ది గొప్ప ఆసక్తి ఉన్న ఇంకొక టీచర్ను, కనీసం 2 హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో ఒకరు, హై స్కూల్లో 2 అనేది కనీసం 2 కంటే ఎక్కువ ఆసక్తి ఉంటే 3-4 కూడా ట్రైన్ చేయడానికి మేము ఒక 10 గంటల 2 గంటల ఎక్స్పర్ట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ట్రైనింగ్ మాడ్యూల్ ఎట్లా ఉండాలని. ప్రైవేట్ స్కూల్లో కూడా అంతే, కనీసం ఒక టీచర్. సో బేసిక్గా ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్. దాని తర్వాత మేము మీ టీచర్లను కానీ వేరే వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసేదంటే కనీసం ఒక వారానికి ఒక 2 గంటలన్నా కనీసం ఆడించండి పిల్లలను. మీరు ఏ విధంగా ఆడిస్తారు? మీ స్పోర్ట్స్ పీరియడ్ అప్పుడా, స్కూల్ అయిపోయినాకనా, ప్రత్యేకంగా దీని కొరకు పీరియడ్ పెడతారా? ఎటు చేసి కనీసం, ఎందుకంటే ప్రాక్టీస్తో పెరిగే ఆట. 2 గంటలు మీరు ఆడేయడమే కాకుండా ఏదో ఒక సందర్భంలో చిల్డ్రన్స్ డే కావచ్చు, 15th August కావచ్చు, January 26 కావచ్చు, ఏ సందర్భం లేకుండా కూడా ఏదో ఈ చిన్న పోటీలు కనుక పెట్టేది ఉంటే వాళ్ళలో కొంత టాలెంట్ అనేది కొంత డీపెన్ అవుతుంటుంది. సో మీరు ఇదంతా కనుక చేసేది ఉంటే మేము మండలం ఆ పై స్థాయిలో మేము టోర్నమెంట్లు పెడతాం. కనీసం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అనేది మేము నిర్ణయించుకుంటాం. ఎందుకంటే మాకు ఆ నెట్వర్క్ బిల్డ్ కావాలి, వాలంటీర్స్ కావాలి, కొంత మనీ, ఇది అదంతా చేస్తున్నాం. అయితే పెద్ద టైం పడుతుంది. సో అయితే దీంట్లో అన్నిటికంటే పిల్లలకు సహజంగా ఆసక్తి ఉంటుంది. కానీ మీరు ఆసక్తిని డీపెండ్ చేయాలంటే ప్రధానంగా టీచర్స్ ఎవరు, అడ్మినిస్ట్రేటర్లు, ఎంఈఓ గారుల రోలు, వీళ్ళందరినీ కూడా ఇది కాబట్టి హెడ్ మాస్టర్లు, పిహెచ్లు. సో మేము రేపు నరేంద్ర మోడీ వచ్చి శబాష్ మీరు బాగా ఆడుతున్నారు, మీకు సపోర్ట్ చేస్తామన్నా కూడా టీచర్లు దీన్ని సద్వినియోగం చేసుకుందాము. ఈ పర్పస్ ఏ పర్పస్ అయితే ఉద్దేశించి చేస్తున్నారో అది నెరవేరేటట్టు మనం కూడా మన ప్రయత్నం మనం చేద్దామని టీచర్స్ ముందుకు వస్తే తప్ప ఇది ఏమాత్రం ముందరికి జరగదు. ఎందుకంటే మేము లైబ్రరీలలో చూసినాం, 150 స్కూళ్ళల్లో సంవత్సరాల తరబడి మేము స్కూళ్ళు తిరిగి చూసినాం. కాబట్టి మాకు తెలిసి ఏమవుతుందని. చాలా అద్భుతమైన టీచర్లు ఉన్నారు, ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు, అసలే పట్టించుకున్నారు. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం భిన్నమైనది. కాబట్టి కొద్దిగా మీరు కనుక ఆసక్తి కనుక చూపించేది ఉంటే
చెస్ ఎక్కడో రష్యాలో మాస్కోలో కూర్చోనో లేకపోతే లండన్లో కూర్చోనో లేకపోతే ఢిల్లీలో కూర్చోనో ఇక్కడ ఆడినా కూడా అల్టిమేట్గా గదే 64 గల్ల ప్లేసు చెట్టు కింద ఆడినా 5 స్టార్ హోటల్ ఆడినా కూడా అల్టిమేట్గా మైండ్ ఒక గేమ్ అంతే తప్ప సో షార్ప్ కనుక ఉండి వాళ్ళ బేసిక్స్ ఓరియంటేషన్ అనుకుంటే ఇక్కడ నుంచి రేపు వరల్డ్ ఛాంపియన్లు కూడా కావచ్చు. విన్నారా? వరంగల్ నుంచి ఒక ఇండియా నెంబర్ 1 అవుతాడని 10 ఏళ్ల కింద ఎవరన్నా అంటే ఇదంతా ఉత్తి మాటలని అనుకునేది కాబట్టి ఇవాళ అవుతున్నాడు, చాలామంది ఇన్స్పైర్ చేస్తున్నారు. రేపు అదేవిధంగా నిజామాబాద్ నుంచి కానీ లేకపోతే ఈ 2 అర్బన్ అండ్ సౌత్ మండలాల నుంచి కానీ మీరు మీ జిల్లా వ్యాప్తంగా కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళల్లో మీరు కూడా అద్భుతంగా షైన్ అవుతారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. సో అయితే ఒకటి ఏంటంటే ఒకసారి చెస్ బోర్డులు ఇవాళ ఇక్కడ పంచిన తర్వాత మేము కనీసం 20 పిల్లలకు ఒక బోర్డు చొప్పున అనేది పంచుతున్నాం. మీకు ఒకవేళ మాకు సరిపోతలేవు ఇంకా కావాలంటే నిజంగా మేము కనుక వెరిఫై చేసుకొని అక్కడ యూటిలైజేషన్ ఇంకా అవసరం ఉన్నది అనుకున్నప్పుడు ఎక్కువ కూడా ఇవ్వడానికి మేము ముందరికి వస్తాం. ఎవరినో దాతలను పట్టుకొని మా బాధలు మేము ఏదో విధంగా పడతాం, కానీ వాడుకుంటున్నారు ఇంకా అవసరం ఉన్నదన్నప్పుడు అవసరమైతే మేము ఎక్కువ కూడా ఇస్తాం. అయితే ఇప్పుడు మేము అన్ని స్కూళ్ళకు మేము తిరిగి చేయలేం కాబట్టి ఒక మండల కేంద్రంగా ఎంఈఓ గారి ఆధ్వర్యంలో అందరినీ పిలిపించి వీళ్ళకి ఇప్పుడు హెడ్ మాస్టర్లకు పీఈటీ టీచర్లకు ఇస్తాం. వారు తీసుకున్న తర్వాత బోర్డును పట్టకపోవడం ఎవరో పోస్ట్ మ్యాన్కి ఇచ్చి పంపొచ్చు, కానీ ఈ స్ఫూర్తి ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏదైతే ఉన్నదో ఈ స్ఫూర్తిని పట్టకపోవడం, ఈ స్ఫూర్తిని మళ్ళీ మీ కొలీగ్స్ టీచర్లకు పిల్లలకు కన్వే చేయడం, ఊళ్ళో ఒక రిటైర్డ్ టీచరో లేకపోతే సర్పంచో యూత్ యాక్టివిస్టో ఒక 8 మంది 10 మంది ఉంటే వాళ్ళని కూడా పిలిచి మళ్ళీ ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకొని మీరు వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏందని చెప్పడం, అది చేసి దాని తర్వాత ఈలోపు మేము ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ మీద కూడా దృష్టి పెడతాం. దాని తర్వాత సో 1 సంవత్సరం తర్వాత మీరు ఒక కొత్త నిజామాబాద్ని చూస్తాం, చెస్ పరంగా చూసేవారు, ఆ కొత్త తెలంగాణ చూస్తాం. నేను అమెరికాలో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది నేను 1998లో జయశంకర్ సార్ని పిలిచి అక్కడ లెక్చర్లు పెట్టడం, 2000 సంవత్సరంలో మళ్ళా ప్రొఫెసర్లను పిలిచి దాదాపు 15 సిటీలలో ఉపన్యాసాలు ఆర్గనైజ్ చేయడం, తర్వాత 2003 నుంచి మొదలుపెట్టి బతుకమ్మలను విశ్వవ్యాప్తం చేయడం. ఇప్పుడు ప్రపంచంలో బతుకమ్మ ఆడని సిటీ అంటూ ఉండదు, 10 మంది తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. సో అల్టిమేట్గా మనం తెలంగాణ తెచ్చుకున్నాం, బతుకమ్మలు ఆడుకుంటాను, రాష్ట్రం వచ్చింది. కానీ ఊళ్ళలో పోతే వాళ్ళు ఏమవుతుంది, ఈ కల్చర్ చూసినాక ముఖ్యంగా ఈ తాగుడు కానీ తర్వాత సెల్ ఫోన్ అడిక్షన్ కానీ తర్వాత కొద్దిగా ఆలోచన రాహిత్యం కొద్దిగా ఎక్కువ పెద్ద ఎత్తున అవుతున్న క్రమంలో మేము లేదు మళ్ళీ చదువుకున్న వాళ్ళంతా పట్టించుకోవాలి లేకపోతే తెలంగాణ ఆగమవుతుంది అన్న దాంట్లో భాగంగా అటు లైబ్రరీలు కావచ్చు, ఇప్పుడైతే చెస్ కానీ ఇంకా ముందు చాలా విషయాల మీద దృష్టి పెడతాం. సో కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తిని తీసుకోండి, మాకు సహకరించండి. చెస్ నెట్వర్క్ అంటే ఏదో సంజయ్ గజ్జలనో కిరణో నేనొక్కనే కాదు, చెస్ నెట్వర్క్లో మీరందరూ కూడా భాగస్వామ్యులే. విన్నారా? చెస్ నెట్వర్క్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హియర్. అర్థమైందా? సో అయితే ఒక్కసారి ఇక్కడ రామ్మ ఎవరన్నా ఒక రండి, కొద్దిగా గట్టిగా చదివేటోళ్ళు భయపడకుండా ఉండకుండా కొద్దిగా ధైర్యంగా ఒకళ్ళు రండి ఇక్కడ, ఎవరన్నా ఒకళ్ళు తెలుగు ఇంగ్లీష్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సింపుల్. ఏమో ఎందుకు భయపడుతున్నారు? ఒక్కరు రండి. బ్లాక్ షీట్ ఇప్పుడు చెస్ బోర్డులతో పాటు మీకు ప్రతి స్కూల్స్లో ఎట్లా ఆడాలనే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఒక బుక్లెట్ కూడా వస్తుంది. సో ఫస్ట్ టీచర్లు మీరంతా కేర్ఫుల్గా చదవండి, బాగా టెక్నికల్గా ఉండేదేం కాదు ఇది. చదివిన తర్వాత మేము కాయిన్స్ పెట్టుకోవడానికి చాలామంది అన్నారు మేము ప్లాస్టిక్ అంతకుముందు వేరే దాంట్లో పెడితే కాయిన్స్ పోతున్నాయంటే ఇదంతా స్పెషల్గా డిజైన్ చేసినాం. చెస్ బోర్డులు కూడా దాదాపు 15-16 కంపెనీలు దాదాపు 2.5 నెలలు, సంజయ్ అయితే దాదాపు 2 నెలలు అదే పని మీద ఉన్నాడు. 15 కంపెనీల నుంచి ప్రోడక్ట్స్ తెప్పించి ఫైనల్గా దీని మీద మీరు బయట ఎక్కడ కొనాలన్నా మీకు 500-600 రూపాయలకు తక్కువ దొరకదు. చాలా చాలా నాణ్యమైనది. సో అయితే దీని మీద మేము ఒక 3 స్లోగన్లు రాసినాం. ఇది ప్రతి పిల్లగానికి మీరు చదవనని చెప్పండి. సో మీరు ఇగో అమ్మాయి ఇగో ఈడ ఏం రాసినదో కొద్దిగా గట్టిగా చదువు. ఇది ఈ 3 గట్టిగా చదువు.
చలో దోస్త్ చెస్ ఆడుదాం. లెట్ us spread the joy of chess. Each of teach them. మళ్ళీ ఒకసారి కొట్టు. నువ్వు చదవమ్మా. चलो दोस्त चेस आडदाम. Let us spread the joy of chess. Each one teach ten. చలో దోస్త్ చెస్ ఆడదాం. లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. ఈచ్ వన్ టీచ్ 10. మీరు సరిగా ఎనీవే సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఒకటి ఆల్రెడీ అక్కడ లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అని ఉంది కదా, అదే ఇక్కడ కూడా పొందుపరిచినాం. ఇది మధ్యన ఉన్నది, పైన ఉన్నది చలో దోస్త్ చెస్ ఆడుదాం. అర్థమైందా? ఇది దోస్త్ అంటే ఏంది? సో చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్. ఓకే, లాస్ట్ కుండి ఈచ్ వన్ టీచ్ 10. ఈచ్ వన్ టీచ్ 10 అంటే మీరు 10 మందికి నేర్పాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. మీరు మంచిగా నేర్చుకోవాలి కదా. ఎవరో నేర్పాలి? మీ నాయనమ్మకు కావచ్చు, మీ పెద్దమ్మ కొడుకు కావచ్చు, మీ అత్తమ్మ కొడుకు కావచ్చు, మీ 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 వాడలో ఉన్న ఎవరన్నా కూడా కావచ్చు. విన్నారా? సో మీరు నేర్చుకోవడమే కాకుండా 10 మందికి నేర్పాలి. విన్నారా? సో 1 సంవత్సరం 2 ఏళ్ళలో నిజామాబాద్లో చెస్ ఆట రాని వాళ్ళు ఉండొద్దు. ఆ లక్ష్యం మేరకు, ఆ లక్ష్యం దిక్కుగా మీరంతా కనుక ప్రయత్నం చేసేది ఉంటే మనం ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి, మళ్ళీ మీతో కూడా ఆడతా. నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇప్పుడే 10వ తరగతులు నేర్చుకొని ఆడలేదు, కానీ తర్వాత ఆడలేదు. బట్ ఈ మధ్యన నేను కూడా మళ్ళీ ఆడుతున్నా. నేను మళ్ళీ వస్తా, మీతో చెస్ ఆడతా. మీరందరినీ పోటీలకు కూడా పంపడానికి మీ స్కూల్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు. కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు చెప్పకపోతే మళ్ళీ తెలియదు తర్వాత. ఎందుకంటే మీరు కదులుతూనే, మేము కదిలితే సరిపోదు, మీరు అందరినీ కదిలియాలంటే మీ విషయం చెప్పాలి. కాబట్టి కొంచెం నేను ఎక్కువ టైం తీసుకున్నా. అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొలాంగింగ్గా ఏం లేదు సార్. యాక్చువల్లీ వి ఆల్ ఆఫ్ అస్ నీడ్ దట్. అవును, అయితే సార్ యాక్చువల్లీ నిన్న కొంతమంది కూడా చెస్ బోర్డ్ గురించి చెస్ నెట్వర్క్ వాళ్ళు స్కూల్కి వస్తారు, మరి మనం ప్రోగ్రామ్ చేద్దాము అని నేను చాలామంది ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు అన్న విషయం ఏంటి అంటే క్యారమ్ బోర్డ్ అయితే బెస్ట్ కదా అని అన్నారు. సో ఐ కుడ్ నాట్ ఆన్సర్ దెమ్. బట్ ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత ఎస్, చెస్ ఈజ్ ఎ గేమ్ విచ్ విల్ ఇంక్రీజ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ యువర్ స్టేటస్. అవునా? చెస్ అనేది నిజంగా ఒక గొప్ప ఆట. ఎంతో మేధావులు, రాజులు వీళ్ళందరూ చదరంగం ఆడేవాళ్ళు. అవునా? చెస్ అంటే చదరంగమే కదా. సో అయితే ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోయో అండ్ మీరు సార్ అన్నట్టు ఇది ఎక్కడైనా మనం ఆడుకోవచ్చు. ఇళ్ళల్లో కూడా ఆడుకోవచ్చు. స్కూల్లో అయితే మీకు అన్నీ వాస్ట్గా ఉన్నాయి, ఆల్ ద స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ have to develop your skills in chess. Okay na? Okay na? Okay. Yes children, మన స్కూల్ నుంచి కూడా మనము చెస్ పోటీలకు వెళ్దాము. ఫస్ట్ ఇక్కడనే ఇంటర్నల్గా కూడా మనము కాంపిటీషన్స్ పెట్టుకుందాము. బట్ ఫర్ దట్ మీరు ఏం చేయాలి? మీరు కాన్సన్ట్రేషన్తో ఆడండి చెస్. యాక్చువల్లీ నాకు కూడా రాదు పిల్లలు, కాకపోతే చాలామంది పిల్లలకు మేడమ్స్కి ఇక్కడ అందరికీ వచ్చు. సో లెట్ us improve this game and also spread it in the total in our state Telangana. Okay na? Sir ki promise chedama mari? Okay, thank you very much sir. And now I request